అమర్ రాజా ఈ పేరు తెలియని వారు చాలా తక్కువ మంది అని చెప్పొచ్చు. ప్రముఖ టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణకి స్వయాన అల్లుడు గల్లా జయదేవ్. ప్రస్తుతం ఆయన గుంటూరు ఎంపీ కూడా. అయినప్పటికీ ఆయన తన కంపెనీ విస్తరణ నిమిత్తం తెలంగాణనే ఎంచుకున్నారు. తెలంగాణలో ఏకంగా 9,500 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని వనరులు ఉన్నప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకోవడానికి గల కారణాలు అనేకమై ఉండొచ్చు. అయితే ఈ సదవకాశాన్ని తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ మాత్రం చక్కగా ఒడిసిపెట్టుకుంది. రెడ్ కార్పెట్ చేసి మరి అమర్ రాజాను ఆహ్వానిస్తోంది. ఈ విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, పారిశ్రామికవేత్తలు పెట్టుబడులతో వస్తే చాలా అన్ని రకాల సౌకర్యాలు, రాయితీలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టమన్నారు. ఇక అమర్ రాజాతో భేటీ అయిన సమయంలో వారు ఇరువురు అనేక విషయాలపై చర్చించారు. తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో అమర్ రాజా ముఖ్య పాత్రధారి అని చెప్పారు. అమర్ రాజా నెలకొల్పబోయే అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్, గిగా ఫ్యాక్టరీ, ప్యాక్ అసెంబ్లీ, ఈ పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్లను మెయింటెనెన్స్ చేసేందుకు కూడా తెలంగాణ సర్కారు సహకారం అందిస్తుందని చెప్పారు. ఇక క్లీన్ ఎనర్జీకి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాయని పేర్కొన్నారు. ఇక ఇన్వెస్ట్ చేసేందుకు రెడీ గల్లా జయదేవ్. గతంలో అమర్ రాజా బ్యాటరీస్ గా ఉన్న ఈ కంపెనీ ఇప్పుడు అమర్ రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీగా అవతరించబడింది. లిథియం అయాన్ బ్యాటరీల తయారీ కొరకు మహబూబ్ నగర్ జిల్లా దివిడిపల్లి గ్రామాన్ని ఎంచుకుంది. ఆ గ్రామం సమీపంలో బ్యాటరీ తయారీకి సంబంధించిన గిగా ప్రాజెక్టును ఏర్పాటు చేసుకుంటుంది. ఇక ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది అన్న విషయాన్ని గల్లా జయదేవ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు వివరించారు. ఇక రేవంత్ సర్కార్ అందిస్తున్న సహకారానికి గల్లా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సహకారం భవిష్యత్తులో కూడా ఇలానే కొనసాగితే తమ ప్రాజెక్టులను మరింత పెద్ద ఎత్తున విస్తరిస్తామని అన్నారు. దీనితో మరికొన్ని ఇతర రంగాల్లో అడుగుపెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జయదేవ్ వెల్లడించారు.